వెళ్ళడం, అనుమతి తీసుకున్న దానిలో ఒక ప్లేస్కి అని చెప్పి ఇంకో ప్లేస్కి వెళ్ళడం. అంటే ఇంత పంపించిందే వాళ్ళట, చేస్తున్నా అనుమతి ఆ, ఏమున్నది? ఇంత చేస్తున్నా కూడా శివపార్వతి గారు, ఇంత చేస్తున్నా అవునండి, పంపించిందే పంపించిందే వాళ్ళంట. వాళ్ళు. వాళ్ళు పంపించంగానే ఈయన పోలోమని వెళ్ళాడు. అంటే ఈయనకు ఒక డ్యూటీ, ఈయనకు ఒక బాధ్యత, ఈయనకు ఒక గౌరవం, ఈయనకు ఒక ఆ యూనిఫామ్ కి ఒక ఇది ఇది ఉంటదని తెలియలా. ఒక గొర్రెలాగా వైసీపీకి పనిచేసే ఒక కార్యకర్తలాగా యూనిఫామ్ వేసుకొని పనిచేశాడు. అదేదో ఆయన పని చేయాలనుకుంటే ఆ యూనిఫామ్ తీసేసి రాజీనామా చేసి చేసుకోవచ్చు కదా వైసీపీకి. అంటే అధికార దుర్వినియోగం ఏ స్థాయిలో చేశాడు అనడానికి ఇదే ఉదాహరణ. ఆయనకున్న ఫెసిలిటేషన్స్ అన్నిటినీ తొంగలో దొక్కి, అంటే ఆయనకి ఇచ్చే గవర్నమెంట్ ఇచ్చే ప్రతి దాన్ని వైసీపీకి ఫేవర్ గా మలిచి చేశాడు. రైట్. ఇలా చేస్తా ఉన్నప్పుడు పార్టీలకు అనుకూలంగా ఆఫీసర్స్ బౌండ్ అయి వర్క్ చేస్తున్నప్పుడు చూస్తూ ఊరుకుని ప్రజలు ఊరుకుని ప్రజలు కూడా దాన్ని ఖండించే పరిస్థితులు వాళ్ళకి తెలియదు అనుకోండి. సపోజ్ ఇప్పుడు ఆయన ఊరు వెళ్ళాడంటే అనుమతి తీసుకొని వెళ్ళాడు అనుకుంటారు, కానీ వేరే కంట్రీ వెళ్ళాడంటే అనుమతి లేకుండా వెళ్ళాడని ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు అయినా మనం గవర్నమెంట్ చేంజ్ అయింది కాబట్టి అక్కడున్న ఆధారాలు బయటకు వచ్చాయి. అదే గవర్నమెంట్ లో ఉండకపోతే ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు. ఏదన్నా జర్నలిస్టులు కొంచెం ఇన్వెస్టిగేషన్ చేసి ఏమైనా ఆధారాలు బయట పెట్టినా కూడా వాళ్ళ మీద కేసులు వేసే పరిస్థితి. గతంలో రఘురామకృష్ణ లాంటి వ్యక్తి ఎంపీనే అసలు అక్రమంగా అరెస్ట్ చేసి ఆయనకు ప్రాణహాని కలిగించేలాగా ఆయన గుండెల మీద కూర్చొని స్టంట్ వేసుకున్న వ్యక్తిని కూడా ఆయన ఆయన లిటరల్ గా మర్డర్ చేయాలని చూసిన కూడా వాళ్ళ మీద ఎలాంటి యాక్షన్ లేదు. ఆయన కేసులు ఆపోతున్నాడు. నన్ను ఇలా జరిగాయి ఇలా అంటే అసలు ఏ స్థాయిలో మనకి డినే అవుతుంది అనేది ఇందాక కొండబద్దల గౌతమ్ గారు కూడా చెప్తున్నారు. ఎందుకు యాక్షన్ లేదు, ఎందుకు లేదు అని అందరూ ఇదే క్వశ్చన్ లోనే ఉన్నారు. ఇప్పుడు ఎలాగో సంహవ్ మన కూటమి ప్రభుత్వం రాగానే ఆ ఇలాంటి వాళ్ళ మీద దృష్టి పెట్టి ఇప్పుడు సస్పెండ్ చేశారు. అసలు అరెస్ట్ ఎందుకు చేయకూడదు అని. అంటే ఒక ప్రాసెస్ ఉంటది కాబట్టి ఆ ప్రాసెస్ లో వాళ్ళ కొంత ఫెసిలిటేషన్. అంటే ఇప్పుడు 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు కానీ ఒక నిర్దోషికి శిక్ష పడకూడదు అనే మన భారతీయ శిక్షా స్మృతిని ఓకే. అనుసరిస్తున్న వ్యవస్థ కాబట్టి మనకి వాళ్ళకు కూడా కొన్ని అవకాశాలు ఇచ్చి చూస్తారు. ఇప్పుడు సస్పెండ్ చేశారు, రిస్ట్రిక్టెడ్ గా ఒక ఏరియాలోనే అందుబాటులో ఉండాలని చెప్పారు. దాన్ని అతిక్రమిస్తే వెంటనే అరెస్ట్ ఉంటది. సో వాళ్ళకి ఇచ్చిన ఫెసిలిటేషన్స్ వాళ్ళు ఎలా ఆయన వాడుతున్నారో ఇంతకాలం అది చేసినవి గౌరవిస్తారు కదా. అతిక్రమలు మేడం, ఇప్పుడు కూడా చేయరనే అతిక్రమలు దానికి ఏముంది? వాళ్ళు అతిక్రమించారు. గత ప్రభుత్వం వాళ్ళకి అతన్ని వాడుకునింది. అది అన్ని క్లియర్ గా కనిపిస్తున్నాయి, ఆధారాలు ఉన్నాయి. ఇప్పుడు మన గవర్నమెంట్ లో మనం యాక్షన్ తీసుకున్నా కూడా ఆయన అతిక్రమించారు అనుకోండి, మనం చూస్తూ ఊరుకోరు కదా, ఎన్డీఏ చూస్తూ ఊరుకోదు కదా, ఎందుకు అరెస్ట్ ఇప్పుడు చేస్తుంది సునీల్ నాయక్ ఖచ్చితంగా. రమ్మని పిలిచారు, రాలేదు ఆయన. రాలేదు, ఇంకోసారి పిలుస్తారు రారు, ఇంకోసారి పిలుస్తారు రారు, తీసుకెళ్లి లోపలేస్తారు. ఈ లోపు ఆయన తప్పించుకున్నాడు అనుకో ఎక్కడున్నా ఎతికి తీసుకొస్తారు. అది మాత్రం ఖచ్చితంగా జరిగింది. ఎక్కడ తీసుకొస్తారు మేడం? ఇప్పుడు పిన్నెల్లి వెంకటరామరెడ్డి ఎక్కడున్నారో తెలియదు ఇప్పుడు ఇప్పటికీ. సరే అండి, ఎతకడం అయితే చేస్తారుగా. వాళ్ళు ఎక్కడ దాక్కున్నా అక్కడే రైట్. ఓకే, చూద్దాం ఉండలేరుగా. చూద్దాం రాస్తారు కదా, వస్తారు చూద్దాం. కదా. ఒక రోజు ఉంటారు, లేదా 10 రోజులు ఉంటారు, లేదా 100 రోజులు ఉంటారు, లేదా 2 సంవత్సరాలు ఉంటారు. తర్వాత అయినా రావాలిగా. రైట్ గౌతమ్ గారు. రాకుండా ఎక్కడ బోరుగా ఎన్ని రోజులు తప్పించుకుంటారండి? అంతే. రైట్ గౌతమ్ గారు, ఏంటి అంటే ఇప్పుడు ఈయన ఇష్యూ నిజంగా చెప్పాలంటే కూడా అందరితో మునిపడి ఉంది. అంటే ఇంతకుముందు సోషల్ మీడియా ఇష్యూలకు సంబంధించి పోసానియో వాళ్ళో వీళ్ళో ఈ అంశాలకు సంబంధించి లింక్